గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మీరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు, చేతికి ఏదో ఎముక లేని దానంలాగా. బీజేపీకి అవనియండి, లేకపోతే వేరే అంశంలో అవనియండి, ఒకటేనే కాదు, ఇది వ్యతిరేకత అవ్వట్లేదా? దీని మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఆయన ఏంటి ఏది అడిగినా చెయ్యి అంటారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీని జనసేనకి వ్యతిరేకంగా ఉంటారు. బీజేపీ కూడా అందులో కూటమిలో భాగంగానే ఉంది కదా, వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా. ఈయన ఎందుకు అన్నిటికీ చెయ్యి అంటున్నారు? ఈ కేసులు మాఫీ చేసుకోవడానికో లేకపోతే కేసులు పైకి రాకుండా ఉండడానికో ఈ భయం జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడుతుంది అని కథనాలు వెలువడుతున్నాయి. ఏది నిజం ఏది అబద్ధం? ఎందుకు ఆ రకంగా సపోర్ట్ చేస్తున్నారు అన్నిటికీ? ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. నమస్తే. వర్మ గారు మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రయోజనాల కొరకు మేము అధికారులు ఉన్నప్పుడు కూడా బీజేపీ కేంద్రానికి, అంటే బీజేపీ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, ఖచ్చితంగా మా మద్దతు ఎవరు కేంద్రంలో అధికారం ఉంటే వాళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఆ రోజు. అయితే మేమేమంటామంటే మా మద్దతు కూడా అంశాల వారీగా ఉంటుంది తప్పితే మీరు అన్నట్టుగా ఇక ప్రతి అంశం మీద వాళ్ళు ఏదో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దానికి సంప్రదించేటువంటి ఆలోచన మాకు లేదు. కాకపోతే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మహిళా బిల్ తీసుకున్నారు. అది ఆల్రెడీ ఏదైతే ఈ రోజు పెట్టినారో పార్లమెంట్ లో, మరి ఈ యొక్క చట్ట సవరణకు పెట్టినటువంటి అంశం కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు 50% మేము మహిళలకు అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితులు, పదవుల్లో కానీ లేదా క్యాబినెట్ లో కానీ, లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా కానీ, లేదా కాంట్రాక్టులకు 50% పెట్టి చట్టం చేయడం జరిగింది. సో మహిళా సాధికారత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విషయం ముందున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మీరు ప్రత్యేకంగా బీజేపీతో కేసుల కోసం, మేమేదో కేసుల కోసం అంటే బీజేపీ ఏం చేస్తుంటే అంటే సుప్రీంకోర్టు పెద్ద కోర్టులను కూడా ప్రభావితం చేస్తుందండి. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఇప్పుడు ఆల్రెడీ కోర్టుల్లో జరుగుతున్నటువంటి అంశాలు కాబట్టి కోర్టుకి వెళ్ళిపోయినాయి. కోర్టుకి వెళ్ళక ముందో లేదా అసలు కోర్టు పరిధిలోకి రాకుండా చేయడానికి ఇంత అధికార పార్టీ పనిచేస్తుంది. కానీ సాయం కోర్టు పరిధిలోకి వెళ్ళి అవి ఆల్రెడీ విచారణ జరుగుతున్నటువంటి సందర్భాల్లో కొన్ని కేసులు కొట్టేయడం కూడా జరిగింది, మరి కొన్ని విచారణ జరుగుతున్నటువంటి. కాదండి రాజశేఖర్ గారు, ఇది గతంలో మీకు ఎవరికి కూడా గుర్తు రాలేదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా లోకేష్ గారు వెళ్ళి అమిత్ షా గారు కాలు పట్టుకున్నారు, మోదీ గారు కాలు పట్టుకున్నారు, అందుకని వాళ్ళు కనికరించారు అని మరి ఎలా వచ్చినాయి ఆ మాటలు? అంటే మనం మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కాదు మరి వాళ్ళు ఏం చేయగలరు? కోర్టులో అంశం కదా, ఆ మాట ఎందుకు వచ్చింది అప్పుడు? నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏదైతే లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఢిల్లీలో కూర్చొని నడిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అంత మాత్రం అవుతుందని నేను అంటలేదు కదా. ఎలా అవుతుంది? ఆయన ఉండవలసిన 52 రోజులు జైల్లో ఉన్నారు, తర్వాత బెయిల్ వచ్చింది. ఖచ్చితంగా జైలుకు పోయిన తర్వాత బెయిల్ అనేది ఒక రోజు అటు ఇటుగా ఎవరికైనా వస్తుంది, విచారణలు జరుగుతాయి. కాబట్టి అయితే ఇప్పుడు వీళ్ళు బీజేపీతో టైఅప్ అయింది కూడా మరి కేసుల గురించి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఓడించడానికట వాళ్ళు కలిసింది. ఆ కేసుల గురించేనే కానీ మాట్లాడాలి కదా. కాదు, మిమ్మల్ని ఓడించడానికట వాళ్ళు కలిసింది. ఏమండి? మిమ్మల్ని ఓడించడానికట వాళ్ళు కలిసింది. అదేనండి నేను అంటుంది. దాన్ని ఏ విధంగా అయినా మాట్లాడొచ్చు అంటున్నా. ఇప్పుడు మమ్మల్ని ఓడించడానికి వాళ్ళు కలిశారు, ఒంటరిగా పోటీ చేసి గెలిచేటువంటి దమ్ము వాళ్ళకి లేదు కాబట్టి అందరూ కలిసి పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అది ఒకసారి చూశారు కదా, 19 ఎన్నికల్లో ఒంటరికి ఉంటే ఏమైతుంది చూశారు. తర్వాత కలిసిన తర్వాత పరిస్థితులు చూశారు కాబట్టి వాళ్ళు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నట్టు బీజేపీ అంటే మరి చూస్తే బాబును, జగన్, పవన్. ఇప్పుడు అది వాళ్ళు చెప్పేది గతంలో ఏమైంది? బీజేపీఎస్ అయింది. కాదండి, మీరు రాంగ్ చెప్తున్నారు. బీజేపీ వినండి, కాదు మీరు రాంగ్ చెప్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని ట్రోల్ చేస్తారు చూసుకోండి. బీజేపీ అంటే బాబు, జగన్, పవనునా అని సార్ చెప్తున్నారండి. అది తులసిరెడ్డి గారు చెబుతున్నారు. ఆ తులసిరెడ్డి గారు అంటున్నారు కదా. తులసిరెడ్డి గారు అంటుంటే దానికి షర్మిలా గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి బీజేపీఎస్ అని అంటే తులసిరెడ్డి గారు బాగుండేది అంటున్నా నేను. సరే, ఏది ఏమైనా ఒకటండి. ఇప్పుడు ఎవరు జాయిన్ అయినా ఎవరు వెళ్ళిపోయినా అంతిమంగా ప్రజలు తీర్పు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో తీర్పు, అంతిమ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజల్లో నమ్ముకున్నాం. కాబట్టి మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఏంటంటే ఆయన ధైర్యం ప్రజలే. అవకాశం ఖచ్చితంగా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరు కదండి.
ఇప్పుడు మేము 5 సంవత్సరాలు ఉన్నాం, గతంలో వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు. రాబోయే రోజుల్లో మాకు కూడా ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. రాకుండా ఎందుకంటే ఇది రాజకీయాల్లో ఎవ్వరూ శాశ్వతంగా అధికారంలో ఉండరు అనేటువంటి మాట వాస్తవం. అది ఏమంటారంటే దాన్ని ఏదో మరి ఆసరాగా చేసుకొని అంటే కాదండి, మిమ్మల్ని ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి మీరు గెలవరు, ముగ్గురు కాదు 10 మంది కలిసినా కూడా ప్రజలు నిర్ణయం తీసుకొని ప్రజలు కానీ అనుకూలంగా చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. మిమ్మల్ని అసలు అధికారంలో కాకమణి గారు మిమ్మల్ని అసలు అధికారంలోకి రావడానికి కనుచూపు మేరలో కూడా రానివ్వం, అధపాతాలానికి తొక్కుతాం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రకంగానే పార్టీని కూడా పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారట అన్ని గ్రామాల్లో కూడా. టార్గెట్ మీరే, మిమ్మల్ని రానికుండా ఉండడం 15 సంవత్సరాలు. సార్ ఇప్పుడు పార్టీ మీరు చూడండి, ఈ దేశ చరిత్రలో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ అధినేత మరొక పార్టీ నాయకుడు మరొక పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలా, మరొక 10 సంవత్సరాలు అయిపోయింది, మరొక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలా అని ఎవరైనా కోరుకుంటారంటే అదే దివాళాకు రాజకీయం, చేతకాని రాజకీయం. అదే మరి ఇప్పుడు వాళ్ళకి అవకాశం, ఆయన గెలిచే అవకాశం, ఆయన ఒక ఎమ్మెల్యే గెలిచే అవకాశం కూడా లేదు కాబట్టి వీళ్ళందరితో కలిసి పయనించాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. కాబట్టి మేము రానియము లేదా తొక్కేస్తాము అని చెప్పడానికి ఎవరండి? ప్రజలు నిర్ణయించారు. ప్రజలు నిర్ణయిస్తే జరుగుద్ది, వాళ్ళకైనా మాకైనా జరుగుద్ది. మరి 19 ఎన్నికల్లో వాళ్ళు తొక్కేశారా, మాకు ఇచ్చారా? లేదా మమ్మల్ని 24 ఎన్నికల్లో తొక్కేశారా, వాళ్ళకి ఇచ్చారు? ఇక ప్రజలు అవకాశం ఇస్తారు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరు తొక్కలేరండి. అది గుర్తుపెట్టుకోవాలా. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా నిర్ణయాలు తీసుకునేటువంటిది ప్రజలే. కాబట్టి దానికి మేము ఒకటే చెప్తున్నాం, కాన్స్టెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ అనేటువంటిది ఉంది. ఎంతమంది కలిసినా విడిపోయినా ఎవరు వచ్చినా ఆ కొద్దిపాటి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ కూటమి అధికారంలో ఉందో వాళ్ళు ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజా కంటక పాలన చేస్తున్నారో అది మాకు ఫెచ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా విశ్వాసం. అదే వర్మ గారు, మీరంతా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి విశ్వాసం ఏంటి? ప్రజలే ఆయన విశ్వాసం, ప్రజలే ఆయన ధైర్యం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాకు అవకాశం ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం సార్. ఓకే మాణిక్యాలరావు గారు నమస్కారం అండి. దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారట, ప్రజా కంటక పాలనలు చేస్తున్నారట, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనాలు చూస్తున్నారు, తను ఏదో నిరూపిస్తారు అట.